నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాకిస్తాన్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ పని అయిపోయింది. ఆఫ్ఘన్లు పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రపంచమంతా ప్రార్థనల్లో మునిగిపోయిన పవిత్ర రంజాన్ మాసం. మరి ఉపవాసాలకు వీడ్కోలు పలికే వేళ ఆకాశం నుంచి ఎవ్వరూ ఊహించిన విధంగా నిప్పుల వర్షం. అసలు ఎవరు ఈ నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నారు? దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ లాంటి పొరుగు దేశాలపై కుట్రలు పన్నిన పాకిస్తాన్కు మరి ఇప్పుడు కాలం సరైన తీర్పు ఇచ్చింది. నమ్మిన మిత్రుడే శత్రువుగా మారి పంజా విసురుతున్నాడు. నిన్నటిదాకా ఒకే కంచం ఒకే మంచం అనుకున్న దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులు దాటి వచ్చిన క్షిపణులు ఇస్లామాబాద్ నడిబొడ్డున మంటలు రేపాయి. మరి అసలు ఆ రాత్రి ఏం జరిగింది? పాక్ గుండుకాయ లాంటి ఐఎస్ఐ ఆఫీసులే లక్ష్యంగా దాడులు ఎందుకు జరిగాయి? రంజాన్ మాసంలో పవిత్రమైన శుక్రవారం రాత్రి మొత్తం పాకిస్తాన్ ఇఫ్తార్ సందడిలో మునిగిపోయిన వేళ ఆకాశంలో అకస్మాత్తుగా వెలుగులు, భయంకరమైన శబ్దాలు. మరి ఆ వెలుగులను చూసిన ఇస్లామాబాద్ వాసులు తమ దేశ ఉత్సవ వేడుకల తాలూకు టపాసులు అనుకుని భ్రమపడ్డారు. కానీ ఆ భ్రమలు ఎంతోసేపు నిలవలేదు. నిమిషాల వ్యవధిలోనే ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు నిప్పులు చిమ్మింది. అవి బాణసంచా వెలుగులు కావు, పాక్ రక్షణ కవచాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆఫ్ఘన్ మిసైన్లు. ఖైబర్ పఖ్తుంఖా నుంచి ఇస్లామాబాద్ వరకు ఒక్కొక్కటిగా ఆఫ్ఘన్ దళాలు పక్కా ప్లాన్తో పంజా విసిరాయి. కేవలం సరిహద్దు పోస్టులు మాత్రమే కాదు, ఏకంగా పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే రావల్పిండిలోని ఐఎస్ఐ అడ్డాలపై డ్రోన్ల వర్షం కురిసింది. మరి శత్రువుల అడుగుజాలను కనిపెట్టాల్సిన నిఘా సంస్థలకే తమ సొంత అడ్డాను కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది. కోట్లు ఖర్చు చేసుకున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాత్రి ఒక్కసారిగా మోగబోయాయి. మరి దిక్కు తోచని స్థితిలో పాక్ సైన్యం నిలబడి చూస్తుండగానే రాజధాని వీధుల్లో విధ్వంసం రాజ్యమేలింది. చరిత్ర ఎంత విచిత్రమైనదో తెలుస్తుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్కు ఈరోజు అదే ఆఫ్ఘాన్ గట్టి గుణపాఠాన్నే నేర్పింది. పాకిస్తాన్ తమలపాకుతో కొడితే ఆఫ్ఘాన్ తలుపు చెక్కలతో బాదుతుంది అన్న సామెత ఇక్కడ అక్షరాల నిజమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తున్నాయి. రక్షణ వ్యవస్థలోని లోపాలు పదే పదే బయట పడుతుండడంతో పాక్ గగనతలం ఇప్పుడు అభద్రతాభావంతో వణికిపోతుంది. మరి పాముకు పాలు పోసి పెంచితే అది తననే కరుస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటున్నారు మిగతా దేశస్తులు. మరి నిన్నటిదాకా తాలిబన్లను ఆశ్రయం ఇచ్చి అక్కడ నిలిచిన పాకిస్తాన్ ఈరోజు అవే తాలిబన్ల దాడులతో అల్లాడిపోతుంది. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే ఈ రెండు ఇస్లామిక్ దేశాల మధ్య మహాయుద్ధం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ దాడులకు పాక్ దగ్గర సమాధానం ఉందా? సరిహద్దుల్లో ఇంకెన్ని నెత్తురు ఏరులు పారబోతున్నాయి? నిజంగానే ఇది ఇస్లామాబాద్ పతనానికి నాంది కాబోతుందా అన్నది చాలామంది నోట వస్తున్న మాట. ఎవరు చేసిన గోతులో, ఎవరు చేసిన తప్పుల్లో వాళ్ళే మునిగి తేలతారు అన్నది కదా సామెత. అదే ఈరోజు పాకిస్తాన్కి శాపంగా మారుతుంది. పరాయి దేశాల మీద, పొరుగు దేశాల మీద ఏదో సాధించాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు జరిగితే తమకే మోసం వస్తుంది అన్నదానికి ఈరోజు పాకిస్తాన్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలబడిన పరిస్థితి. ఆఫ్ఘాన్ దెబ్బకి పాక్ విలవిలమంటున్నది. ఇంకా మునీర్ అవనియండి, అసీం అవని, వీళ్ళు అయితే పటాపంచలు అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తమ సేఫ్గా ఉంటే చాలు, మనం పొరుగు దేశాలకు వెళ్ళైనా తలదాచుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఎలా పోతారు ఏంటి అనే ధోరణిలోనే ఉన్నారు. ఇప్పటికే అప్పుల కుప్పం చేసి పెట్టారు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకి అసలు బతుకమే కష్టంగా మారిపోయిన పరిస్థితి, బ్రతుకు జీవుడా అనే ఉండే దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం కూడా ఇప్పుడు వాళ్ళని ఆవహిస్తుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి తిరుగుబాటు. మునీర్కి పగ్గాలు చేపట్టిన తర్వాత, మునీర్ చేతుల్లోకి కొన్ని తాళాలు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మునీర్ అన్నవాడు ముందు పోతే సగం పోతుంది మనకి, అతని వల్లే ఇవన్నీ అని చెప్పి పూర్తి వ్యతిరేకత. రోడ్లపైకి వస్తున్నారట, ఆందోళన చేస్తున్నారట. ఎన్ని చేస్తే మాత్రం ఏముంది, తమ పని తాను చేసుకుపోతూనే ఉంటారు కొంతమంది నేతలు, అలాగే ఆర్మీ చీఫ్లు. మరి అలాంటి వాళ్ళని నమ్ముకుని ఆ దేశంలో నివసిస్తున్న వారు బ్రతుకు జీవుడా,
మాకు ఇవేం జీవితాలు, ఎంతకాలం ఈ బతుకులు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎవరు ఎన్ని ఆందోళన చేసినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్న సామెత ఇప్పుడు పాకిస్తాన్‌కి అచ్చుగుద్దినట్లు సరితూగుతుంది అన్నది టాక్.